వపా పరిమళోల్లాస వాసితాతరపల్లవం ముఖం వరదరాజస్య ముగ్ధస్మితముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. తెలంగాణలోనే దివ్యమైన క్షేత్రం కంచి వరదరాజస్వామి వారు శ్రీభూనీలాద మీద శ్రీ వరదరాజస్వామి వారి దివ్యక్షేత్రం ఇది. సుమారుగా 700 సంవత్సరాల క్రితం నాటి దేవస్థానం. మళ్ళీ ఇక్కడ 3వ తేదీ నుండి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు విశేషంగా ప్రారంభించడం జరిగింది. పాంచానిక దీక్షతోటి ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మరి మూలమూర్తుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు విశేషంగా జరుగుతవి. మళ్ళీ ఇవన్నీ కూడా ఈ రోజుతోటి సమాప్తమైనవి. అయితే ముఖ్యంగా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోన నిన్నటి రోజున విశేషంగా మూలమూర్తుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా కన్నుల పండుగగా 35 మంది వేద బ్రాహ్మణోత్తముల చేత ఈ యొక్క ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. మళ్ళీ జీయర్ స్వామి వారు కూడా ఇక్కడ విచ్చేసి భక్తులందరినీ కూడా అనుగ్రహించడం జరిగింది. ఈ యొక్క స్వామివారి క్షేత్రం ఏంటంటే, ఏ భక్తుడైతే మనస్సు లోపల ఎలాంటి సంకల్పాలు ఎలాంటి కోరికలు ఉంటాయో శీఘ్రకాలంలో నెరవేర్చినటువంటి ఆ స్వామివారి పేరు ఏంటంటే వరద రాజు. కాబట్టి అలాంటి వరాలు కూడా ఇవ్వడానికి మరి ఈరోజే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. చక్కగా ఆళ్వారాధుల ప్రతిష్ట మరియు ద్వైజస్తంభ ప్రతిష్ట, అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా వైభవంగా ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించబడినవి. మళ్ళీ రేపటి నుండి మళ్ళీ పాంచానిక దీక్షతోటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున సాయంత్రం మనకి అంకురార్పణ కార్యక్రమం ప్రారంభించుకొని రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం మరి ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ వరదరాజపురంలో మళ్ళీ మీరందరూ కూడా విచ్చేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ దేవతాహ్వాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత మనకి ఎదుర్కోళ్ళుత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి 12వ తేదీన మళ్ళీ వైశాఖ శుద్ధ పౌర్ణిమ అంటే కాంచీపురంలో ఏ రోజైతే ఈ గరుడోత్సవం జరుగుతుందో మన దగ్గర కూడా ఈ పౌర్ణిమ రోజునే గరుడోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు మళ్ళీ మన ఆలయంలో మళ్ళీ వరదరాజపురంలో హనుమాన్ భక్తులు అనుకోండి, ఇంకా హైదరాబాద్ నుంచి సుమారుగా 500 మంది మహిళలు వస్తున్నారు. ఈ యొక్క కోలాటం కార్యక్రమానికి అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ గరుడ సేవ. ఈ గరుడ సేవను ఎవరైతే సేవించుకుంటారో వారికి పునర్జన్మ నవిచ్చదే అంటే వివాహం కాని వారికి శీఘ్రకాలంలో వివాహం కలుగుతుంది. సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతాయి ఈ గరుడ సేవ సేవించుకోవడం వల్ల. ఆ తర్వాత స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ముక్కోటి దేవతల యొక్క సమక్షంలో ముత్యాల మండపమున సకల మునీశ్వరుల యొక్క ఆధ్వర్యంలోన స్వామివారి యొక్క శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. అంటే రథోత్సవం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిచర్య అని చెప్పింది. అంటే రథం మీద వేయించేసినటువంటి ఆ వరదరాజస్వామి వారిని ఏ భక్తులైతే సేవించుకుంటారో వారికి పునర్జన్మ అంటూ ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్పింది. ఈ రథోత్సవ కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత అష్టోత్తర శతగడాభిషేక మహోత్సవం జరుగుతుంది. 108 కలశాలతోటి స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీతో కూడినటువంటి ఈ పాలతోటి స్వామివారికి శతగడాభిషేక మహోత్సవాన్ని జరిపించి సాయంత్రం శ్రీ పుష్పయాగం చేస్తారు. అంటే మల్లెపూలు, గులాబీ పూలు, కనకాంబరాలు, చామంతి పూలు, తులసీ దళాలతోటి స్వామివారికి విశేషమైన రీతిలో ఈ సహస్రనామములతో పుష్పార్చన జరిపి స్వామివారికి ఊంజల సేవ అంటే ఆ యొక్క ఊయల్లో వేసి స్వామివారిని పడుకోబెట్టి జోలపాటలు పాడి లాలిపాటలు పాడి ఈ జగత్తునంతా కూడా రక్షించమని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసి ఆ రోజుతోటి ఈ బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నిజంగా ఎంత సైనికులుగా పనిచేశారు ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ప్రతిష్టా కార్యక్రమంలో. అదే కాకుండా ప్రతి ఇంటి నుండి కూడా
తృణము పణమంటే ఆర్థికంగా శారీరకంగా అంతటి విషయమైనటువంటి విరాళాలు సమర్పించి వారు శారీరకంగా కూడా స్వామివారి సేవ చేసి ఈ స్వామివారి యొక్క నా యొక్క సంకల్పం ఏంటంటే కాంచీపురంలో ఎలాంటి మహత్యం ఉందో ఈ స్వామివారి దగ్గర కూడా అలాంటి మహత్యాన్ని రోజు కొన్ని వేల మంది కూడా భక్తులు విచ్చేసి స్వామివారి సేవలు అందుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై వరదరాజా. జై వరదరాజా. జై జై వరదరాజా.